నేనేదో మీకు వర్క్ ఇచ్చినట్టున్నాను కదా, ఇది చాలా చిన్న వర్క్. ఏంటది? లైసెన్స్ అన్నమాట. లైసెన్స్ అప్టైన్ చేయడానికి న్యూ కంపెనీ అయితే ఎట్లా, ఎగ్జిస్టింగ్ కంపెనీ అయితే ఎట్లా. సో ప్రీవియస్ క్లాస్కి రాని వాళ్ళు వదిలేసి మిగిలిన వాళ్ళు బేసిక్గా నాకు ఒకటి చెప్పండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జిస్టింగ్ కంపెనీ, ఒక న్యూ కంపెనీ ఉంది. వాళ్ళు సెక్షన్ 8 కంపెనీగా స్టార్ట్ చేద్దాం అని అనుకుంటున్నారు. మీరే ఒక కన్సల్టెంట్ మీ దగ్గరికి వచ్చారు, మిమ్మల్ని అడిగారు, సార్ మాకు అసలు ఏం తెలియదండి. అఫ్కోర్స్ మీకు కూడా ఏం తెలియదు అన్నారు, మాకేం తెలియదండి, మేము సెక్షన్ 8 కంపెనీ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం, అసలు ఏం చేస్తే బెటర్, అప్రాక్సిమేట్గా చెప్పండి. ఎగ్జాక్ట్లీ అక్కడ మెటీరియల్లో ఉన్న వర్డింగ్స్ కాకుండా. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాని వాళ్ళు మన క్లాస్ ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. మన క్లాస్కి రాని వాళ్ళు, మీరిద్దరు రాలేదు, ఓకే, మీ ఇద్దరు రాలేదు, మిగిలిన వాళ్ళు చెప్పండి నాకు ఏదో అప్రాక్సిమేట్గా. నేను వర్డ్ టు వర్డ్ డీటెయిలింగ్ అక్కడ ఉన్నది అప్పుడు చెప్పండి ఎట్లా అని చెప్పట్లేదు, ఇది అప్రాక్సిమేట్గా అడుగుతున్నాను అనమాట. డిక్లరేషన్ ఆఫ్ కాస్ట్ అకౌంట్. మా డిక్లరేషన్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్ ఏంటమ్మా? డిక్లరేషన్ బైయా డిక్లరేషన్ ఆఫా? డిక్లరేషన్ బై, అది కాస్ట్ అకౌంటెంట్ కాదు కదా, ఇంకా ఆల్టర్నేటివ్స్ కూడా ఉన్నారు. అయినా అక్కడ కాదు, అయినా ఫస్ట్ అది కాదు. ఒక్క నిమిషం, ఇలా గుంపులు అరవడం కాదు, నాకు ఒక్క పర్సన్ ఆన్సర్ చేయాలి. ఎవరైనా ఆన్సర్ చేస్తారా, లేదా గుంపులోనే అరుస్తారా? అరే గుండు చెప్తారా? నువ్వే చెప్పు పర్లేదు. సెక్షన్ 8 కింద కంపెనీలో రిజిస్టర్ అవ్వాలంటే ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ని అప్రోచ్ అవ్వాలి. సూపర్, వెరీ గుడ్. ఈ పాయింట్ ఫస్ట్ మీ దగ్గర నుంచి రావాల్సిన పాయింట్. ఎందుకంటే నార్మల్లీ మీరు కంపెనీ స్టార్ట్ చేయాలంటే ఎవరిని అప్రోచ్ అవ్వాలి? ఆర్ఓసి పర్మిషన్ ఈజ్ మోర్ దెన్ అండ్ ప్రాపర్ డాక్యుమెంటేషన్తో మీరు ఆర్ఓసి దగ్గరికి వెళ్ళిపోతే డాక్యుమెంటేషన్ వెరిఫై చేసి నీకు ఇచ్చేస్తాడు ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్, అలాంగ్ విత్ దానిలో ఒక నెంబర్ కూడా పడతాడు. ఏ నెంబరు? సిన్ నెంబర్, కార్పొరేట్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అని మనం మాట్లాడుకున్నాం, అర్థమైందా? కానీ సెక్షన్ 8 కంపెనీకి అది కాదు. ఇన్ ఆర్డర్ టు స్టార్ట్ ఏ సెక్షన్ 8 కంపెనీ ఏం కావాలి నీకు? ఎవరు అప్రూవల్ కావాలి? అది చెప్పినట్టు ఫస్ట్ యూనిట్ అప్టైన్ ద ప్రయర్ అప్రూవల్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్. సో ఈ సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ కోసం వెళ్ళేటప్పుడు డాక్యుమెంటేషన్ ఇవ్వాలి. ఏమేమి డాక్యుమెంటేషన్ ఇవ్వాలి చెప్పు? వెరీ గుడ్, సూపర్. ఫస్ట్ స్టెప్ బాగా చెప్పాడు. ఏంటిదమ్మా? ప్రాపర్గా ఎంఓఏని ఏఓఏని డ్రాఫ్ట్ చేసి తీసుకెళ్ళాలి. వెరీ గుడ్. డిక్లరేషన్ సర్టిఫికేట్ కాదమ్మా, డిక్లరేషన్ అంతే. డిక్లరేషన్ బై ప్రొఫెషనల్ అనమాట. ఆ ప్రొఫెషనల్ ఎవడై ఉండొచ్చు? సిఏ అయి ఉండొచ్చు, సిఎంఏ అయి ఉండొచ్చు, సిఎస్ అయి ఉండొచ్చు, ఆర్ అడ్వకేట్ కూడా అయి ఉండొచ్చు. ఈ 2 డాక్యుమెంట్స్ చాలా. డిక్లరేషన్ బై వాళ్ళు కూడా ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో. ఏంటిదమ్మా? ఎవరైతే అప్లికేషన్. ఒక్క నిమిషం ఆన్లైన్లో మాట్లాడు. ఏంట్రా? ఎస్టిమేషన్ ఆఫ్ ఫ్యూచర్ యాన్యువల్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్. ఎన్ని సంవత్సరాలు? 1 ఇయరా, 2 ఇయరా, 3 ఇయర్సా, 5 ఇయర్సా? 3 ఇయర్స్. అర్థమైందా? సో నీకు ఇప్పుడు కనుక లైసెన్స్ ఇస్తే రాబోయే 3 ఫైనాన్షియల్ ఇయర్స్లో నీ ఇన్కమ్స్ ఎలా ఉండబోతాయి, ఎక్స్పెన్సెస్ ఎలా ఉండబోతాయి, అండ్ దాంతోపాటు సోర్సెస్ ఎక్కడి నుంచి వస్తాయి. అప్రాక్సిమేట్గా నీకు ఎవడెవడు డబ్బులు ఇస్తాడు అనుకుంటున్నావు, నీ సోర్సెస్ కూడా అప్రాక్సిమేట్గా రివీల్ చేయాలి. ఎవరికి? సెంట్రల్ గవర్నమెంట్కి అనమాట. ఇంకేం చెప్పాలి? డిక్లరేషన్ బై ఇండివిజువల్స్. ఆ సెక్షన్ 8 కంపెనీ ఎవరైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో ఆ ఇండివిజువల్స్ ఉంటారు కదమ్మా, వాళ్ళు డిక్లరేషన్ అనమాట. ఏమని? అఫిడవిట్. మేము అన్ని నిజాలే చెప్తున్నామండి, మేమేం తప్పులు చేయలేదు, మేము కంపెనీ స్టార్టింగ్ ప్రాసెస్లో మేము ఎలాంటి తప్పులు చేసి జైలుకి అట్లా ఏం పోలేదు, అండ్ లాస్ట్ 5 ఇయర్స్లో కూడా మేము మోరల్ టర్పిట్యూడ్ అఫెన్సెస్ అన్ని చేసి మేమేం తప్పులు చేసి జైలుకి పోలేదని చెప్పి వాళ్ళు డిక్లరేషన్ ఇవ్వాలి. ఈ డాక్యుమెంటేషన్ అంతా సెట్గా ఎవరికి ఇవ్వాలి? సెంట్రల్ గవర్నమెంట్కి ఇస్తే సెంట్రల్ గవర్నమెంట్ లైసెన్స్ ఇచ్చేస్తుంది. అది ఇంపార్టెంట్. మా లైసెన్స్ ఇచ్చేస్తుందని చెప్పానా నేను? నో. మీరు డాక్యుమెంటేషన్ ఇచ్చేసినంత మాత్రాన మీకు లైసెన్స్ ఇచ్చేస్తాను కూడా మీ అమాయకత్వం. లైసెన్స్ రాదు. సెంట్రల్ గవర్నమెంట్ వెరిఫై చేసి ఇట్ మే గ్రాంట్ ద లైసెన్స్. ఇట్ మే అనే వర్డ్ చాలా ఇంపార్టెంట్ అక్కడ, అర్థమైందా? సో డాక్యుమెంటేషన్ అంతా ప్రాపర్గా ఉన్నా మీ బిహేవియర్ కానీ మీ ట్రాక్ రికార్డ్ కానీ సస్పీషియస్గా ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ మీకు లైసెన్స్ ఇవ్వకపోవచ్చు.
ఇట్ ఈస్ ఎట్ ద అల్టిమేట్ డిస్క్రిషనరీ పవర్స్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ వెదర్ టు ఇష్యూ లైసెన్స్ ఆర్ నాట్. నీకు లైసెన్స్ ఇవ్వాలా వద్దా ఎవరిష్టం? సెంట్రల్ గవర్నమెంట్ ఇష్టం, అంతే. అర్థమైందా? సో సెంట్రల్ గవర్నమెంట్ నీకు పర్మిషన్ ఇస్తే అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? ఆర్ఓసి దగ్గరికి వెళ్ళాలి. ఏమని? ఐ హ్యావ్ అబ్టైన్ ద ప్రయర్ అప్రూవల్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ అండి, దే డోంట్ హ్యావ్ ఎనీ సార్ట్ ఆఫ్ అబ్జెక్షన్ రిగార్డింగ్ ద ఇష్యూన్స్ ఆఫ్ లైసెన్స్ టు అస్ అండి. మాకు లైసెన్స్ ఇవ్వడంలో గవర్నమెంట్కి ఎలాంటి అబ్జెక్షన్ లేదండి, ఇదిగోండి డాక్యుమెంటేషన్ ఎట్లా అని చెప్పి అప్పుడు ఆర్ఓసికి ఇస్తే దెన్ ఆర్ఓసి విల్ ఇష్యూ ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్ అలాంగ్ విత్ సిన్ నెంబర్. దట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ అబ్టైనింగ్ లైసెన్స్ ఇన్ ఆర్డర్ టు స్టార్ట్ ఎ సెక్షన్ 8 కంపెనీ. ఇదంతా ఎవరి కేసులో? న్యూ కంపెనీ కేసులో. ఎవరి కేసులో? న్యూ కంపెనీ కేసులో. దీనికే ఎగ్జిస్టింగ్ కంపెనీకి అయితే ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్, ఒక చిన్న మోడిఫికేషన్ ఉంటుంది. ఆ మోడిఫికేషన్ కూడా లాస్ట్ క్లాస్లో నేను చెప్పాను, చెప్పి ఒకసారి మిమ్మల్ని చదవమన్నాను. ఐ హోప్ మీరు చదివారో లేదో నాకు తెలియదు. చదివారా? ఎగ్జిస్టింగ్ కంపెనీ మెటీరియల్ ఉంది కదమ్మా మీ దగ్గర, చదివారా? ఆన్లైన్లో రిప్లైస్ వచ్చినాయి ఏంటో. ఎంఓఏ ఓఏ declaration by CA of advocate, CA certification, state sources of income, value of assessment liabilities, special resolution of గణేష్ స్పెషల్ రిజల్యూషన్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అనేది యాక్చువల్లీ అసలు అది ఉండదమ్మా, అది ఎగ్జిస్టింగ్ కంపెనీలో. అది కొత్త కంపెనీ స్టార్ట్ చేయాలనుకుంటే అసలు కంపెనీయే స్టార్ట్ అవ్వలేదు కాబట్టి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్సే ఉండరు, రిజల్యూషన్ ఉండదు అన్నమాట. సో చెప్పింది కరెక్టే, కానీ ఏ కేసులో అంటే ఎగ్జిస్టింగ్ కంపెనీ కన్వర్షన్. ఓకే, నెక్స్ట్ సాయి స్నేహ వాల్యూ ఆఫ్ అసెట్స్ అండ్ లైబిలిటీస్ అసలు అది సంబంధం లేదమ్మా. అది కూడా నువ్వు న్యూ కంపెనీలో నేను అడిగింది కాబట్టి అది అవసరం లేదు. ఎగ్జిస్టింగ్ కంపెనీలో అయితే వాల్యూ ఆఫ్ అసెట్స్ అండ్ లైబిలిటీస్ కావాలి. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్, బాగా చెప్పావరా, వెరీ గుడ్. కూర్చో, నువ్వు కూడా ఇంకొక 4-5 డేస్ వస్తావు అంతేనా? కంటిన్యూస్గా వస్తావా? వెరీ గుడ్. లాంగ్ వెకేషన్ ఏం లేదా ఈసారి? సరే, మంచిదమ్మా. ఎగ్జిస్టింగ్ కంపెనీ ఐ హోప్ మిమ్మల్ని చదవమన్నా చదివారమ్మా. ఇంక చదివితే నేను దాని గురించి ఇంకా డిస్కషన్ పెట్టాను, ఎందుకంటే మోరార్లెస్ సేమ్ ఉంటుంది. ఈ స్పెషల్ రెజల్యూషను వాళ్ళు చెప్పినట్టు అసెట్స్ అండ్ లైబిలిటీస్ అదే తేడా ఉంటుంది, అంతమించి ఏముండదు. బేసిక్ బుక్స్ ఇందులో కాదు. అమ్మా ప్రీవియస్ క్లాసెస్ అస్సలు అటెండ్ అవ్వకుండా ఈ క్లాసెస్కి అటెండ్ అయితే వాళ్ళకి అర్థం కాదు, అండ్ ఫర్ దట్ ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్. ప్రీవియస్ క్లాసెస్ యాక్సెస్ మీకు ఇస్తారు. నేను లాస్ట్ క్లాస్లో కూడా నేను మీకు చెప్పాను కొత్తగా వచ్చిన వాళ్ళకి, ఓకేనా, వీలైనంత త్వరగా ఆ క్లాసెస్ని కంప్లీట్ చేసేయమని చెప్పాను. మనం అరౌండ్ 10 days అవుతున్నట్టుంది స్టార్ట్ అయ్యి. ఇప్పుడు మా అక్క నేను ఉండేవాళ్ళు. ఎప్పుడక్క స్టార్ట్ అయింది? మనం 1 week అవుతుందా? 19th అంటే ఇప్పుడు 29, 30, 31. ఈ మధ్యలో హాలిడేస్ అండ్ నేను రానివి ఉన్నాయి కదమ్మా. అరౌండ్ 7 to 8 సెషన్స్ ఉంటాయేమో మహా అయితే, అంతకు మించి ఉండవు. మీరు ఎప్పుడైనా ఆన్లైన్లో అటెండ్ అయ్యారమ్మా క్లాసెస్? నువ్వు అటెండ్ అయ్యావు, నువ్వు అటెండ్ అవ్వలేదు. ఓకేనమ్మా, మీరేం చేస్తారంటే వీలైనంత త్వరగా ఆ క్లాసెస్ మీకు యాక్సెస్ ఇచ్చారా, ఆ క్లాసెస్ని కంప్లీట్ చేయండి. ఎందుకంటే అది బేసిక్ క్లాసెస్, అవి వినకుండా ఈ క్లాసెస్ అనేది అంత కరెక్ట్ కాదు. ఓకేనా? సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేసేయండి. కమింగ్ వీకెండ్లో టైం కల్లా కంప్లీట్ చేసేయండి. ఇదే వారం వెన్స్డే మీరందరూ కోఆపరేట్ చేసి కొలిగి పెడదాం ఈ వీక్లో, అలోపు కవర్ చేయండి. ఓకేనా? సో ఏం లేదమ్మా, ఇనీషియల్గా కొంచెం ఉన్నా కూడా ఈ అలా జాయిన్ అవుతూ ఉంటారు కాబట్టి మరీ బర్డెన్ అవ్వకుండా ఉంటుంది అనమాట. కానీ వన్స్ మనం ఈ బేసిక్ బుక్స్ అయిపోయిన తర్వాత క్లాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా మీకు ఒకే ట్రాక్లో వెళ్ళిపోతుంది. సిలబస్ కంప్లీషన్ ఎప్పుడు అవుతుందా అనేటువంటి టెన్షన్లో మీరు పెట్టుకోవద్దు. అవన్నీ అయిపోతాయి. మీ పని అంతా అయిపోయిన సిలబస్ ప్రాపర్గా మీ కమాండ్లో ఉందా లేదా చూడండి. ఓకేనా? అరే నీ పెండింగ్ క్లాసులు ఏమైనా ఉన్నాయారా? ఎన్ని ఉన్నాయరా? 5 ఉన్నాయా? అసలు క్లాసెస్ ఉన్నాయి 6 or 7 అనుకుంటారు కదరా? ఓకే, కూర్చో. మా పెండింగ్ క్లాసెస్ ఎక్కువ పెట్టుకోవద్దు. కమింగ్ వీకెండ్ కల్లా అంటే నెక్స్ట్ మండే కల్లా అవి కంప్లీట్ చేసేసాయి. ఓకే, రైట్. లైసెన్స్ ఇది అయిపోయింది. లైసెన్స్ ఫర్ ఎగ్జిస్టింగ్ కంపెనీస్ కూడా అయిపోయింది, నో ప్రాబ్లం. రివొకేషన్ ఆఫ్ లైసెన్స్ ఇదొకటి మనం మాట్లాడదాం ఇప్పుడు. అండ్ అలాగే పబ్లిక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్
ప్రొడ్యూసర్ కంపెనీస్. ఈ రెండు కూడా ఇప్పుడు కంప్లీట్ చేసేద్దాం. ఈ రెండు అయిపోతే ఇక్కడతో బేసిక్ బుక్స్ అయిపోతాయి. వెరీ గుడ్. అయితే పని చేద్దాం. ఇప్పుడు ఈ రోజుతో మనకి బేసిక్స్ అయిపోతాయి. రేపటి నుంచి మనం దీని ఎక్స్టెండెడ్ టాపిక్స్లోకి వెళ్తాం. ఓకేనా? ఇప్పుడు లైసెన్స్ ఎవరు ఇష్యూ చేస్తారు, ఎలా ఇష్యూ చేస్తారు, ప్రొసీజర్ ఏంటి మనం చూసాం. ఇప్పుడు లైసెన్స్ ఎవరు రివోక్ చేస్తారో చూద్దాం అండ్ ఏ సర్కమ్స్టాన్సెస్లో రివోక్ చేస్తారో చూద్దాం. రివోకేషన్ అంటే టేకింగ్ బ్యాక్, విత్డ్రావల్. మీరు ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్లో రివోకేషన్ ఆఫ్ ఆఫర్, రివోకేషన్ ఆఫ్ యాక్సెప్టెన్స్ మీరు చూసుకుంటారు. అలాగే రివోకేషన్ ఆఫ్ లైసెన్స్. అర్థమైందా? సో రివోకేషన్ ఆఫ్ లైసెన్స్ గురించి ఇక్కడ లైసెన్స్ ఇచ్చింది ఎవరు? మనం మాట్లాడిన సెక్షన్ 8 కంపెనీలో హూ గ్రాంటెడ్ ద లైసెన్స్? సెంట్రల్ గవర్నమెంట్. దెన్ హూ విల్ హ్యావ్ ద పవర్ టు రివోక్ ద లైసెన్స్? ఆబ్వియస్లీ సెంట్రల్ గవర్నమెంట్. నారు పోసిన వాడే నీరు పోస్తాడు కాబట్టి లైసెన్స్ ఇచ్చిన వాడే లైసెన్స్ తీసుకుంటాడు. ఓకేనా? సో ఆ లైసెన్స్ తీసేసుకునేడానికి సర్కమ్స్టెన్సెస్ ఏంటి, అండర్ వాట్ సర్కమ్స్టెన్సెస్ ద లైసెన్స్ విల్ బి రివోకేటెడ్ అనేది ఫస్ట్ చూద్దాం. ఇక్కడ ఫస్ట్ చెప్పిన సర్కమ్స్టెన్స్ చూడండి. ఇఫ్ ద కంపెనీ కాంట్రవీన్స్ ఎనీ ఆఫ్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ దిస్ సెక్షన్. ఈ సెక్షన్లో చెప్పినటువంటి కండిషన్స్ని కాంట్రవీన్ చేస్తే, సార్ వాట్ ఈజ్ మెన్ బై కాంట్రవీన్? డీవియేట్ అవ్వడం, సైడ్ ట్రాక్ అయిపోవడం. అంటే చెప్పినవి ఫాలో అవ్వడమా, ఫాలో అవ్వకపోవడమా? ఫాలో అవ్వకపోవడం. మొన్న క్లాస్లో చెప్పా, ఫాలో అవ్వడం అంటే కంప్లయన్స్. ఏంటమ్మా? కంప్లయన్స్. రాస్తున్న అవసరం అయితే చూసుకోండి. కంప్లైంట్స్ అంటే అర్థం అమ్మా ఫాలో అవ్వడం. కాంట్రవీన్ అంటే అది ఆపోజిట్ వర్డ్ అనమాట. కాంట్రవీన్ అంటే అర్థం ఏంటమ్మా? ఫాలో అవ్వకపోవడం, డీవియేట్ అవ్వడం, పక్కదారి పట్టడం అనమాట. కంప్లైంట్స్ అంటే సైడ్ ట్రాక్ అవ్వడమా? ఫాలో అవ్వడం. దాని ఆపోజిట్ డీవియేట్ అవ్వడం, కాంట్రవీన్ అనమాట. ఇప్పుడు నువ్వు ఈ సెక్షన్లో చెప్పిన ఏ పాయింట్ అయినా నువ్వు కాంట్రవీన్ అయితే నీకు ఇచ్చిన లైసెన్స్ తీసేస్తారు. కొత్తగా వినే వాళ్ళకి డౌట్ వస్తుంది, అసలు ఈ సెక్షన్లో ఏం చెప్పారు అని అనుకుంటారు. ఈ సెక్షన్లో 2 ఇంపార్టెంట్ పాయింట్లు చెప్పారు. ఎవరన్నా చెప్తారా? ఈ క్వశ్చన్ ఆన్లైన్లో వాళ్ళైనా చేయొచ్చు, ఆన్సర్ చేయొచ్చు, ఆఫ్లైన్లో వాళ్ళైనా ఆన్సర్ చేయొచ్చు. ఎవరు ఆన్సర్ చేయగలరు? ఒకసారి పేజీలు అవి తెప్పొద్దు. ఎస్పెషల్లీ ఆఫ్లైన్లో వాళ్ళు చెప్పింది నేను నమ్ముతాను, ఎందుకంటే ఆన్లైన్లో వాళ్ళు చూసి చెప్పారో చూడకుండా చెప్పారో నాకు తెలియదు కాబట్టి. ఒకసారి మెటీరియల్ చూడకుండా ఈ సెక్షన్లో 2 ఇంపార్టెంట్ పాయింట్లు చెప్పారమ్మా. అక్కడ మస్ట్ అనే వర్డ్ వాడారు. నేను లాస్ట్ క్లాస్లో కూడా దాన్ని స్ట్రెస్ చేసి చెప్పా. ఒక్క నిమిషం ఎలా చెప్తే అందరికి క్లూ వచ్చేస్తుంది. ఇక్కడ చెప్పింది కొంచెం కరెక్టే. 2 పాయింట్లు చెప్పారు. అసలు ఎవరికి తెలుసు అనుకుంటున్నారు? మీ నలుగురిలో ఎవరికైనా తెలుసా? గుర్తులేదు అక్క, యామిని అక్క, మర్చిపోయావా? నువ్వు చెప్తావు అనుకున్నాను నేను, చెప్పవా? ప్రియాంక అక్క, ప్రియా అక్క కూడా గుర్తుండదులే. మీరా నువ్వు చెప్తావరా? ఒకటే గుర్తుందా? డిస్కౌంట్ ఇస్తున్నావు నాకు. రెండింటిలో ఒకటి చెప్తాడు, ఒకటి గుర్తు తెచ్చుకోవాలి నేను. వాడు ఒకటి చెప్పాడు, నువ్వు ఒకటి చెప్పావు, ఇద్దరు కలిసి కాపురం చేయడం ఏంటి? మంచిదమ్మా. చెప్పండి రా, ఒకటి చెప్పురా. అసలు డివిడెండే ఇవ్వకూడదు, డివిడెండ్ షేర్ చేయకూడదు కాదు, దరిద్రం. సరే, ఓకే, వెరీ గుడ్. నువ్వు రా రెండోది. ఎగ్జాక్ట్లీ సెక్షన్ 8 కంపెనీ అమ్మ ఖచ్చితంగా 2 పనులు చేయకూడదు. ఇట్ మస్ట్ నాట్ ఇండల్జ్ ఇన్ ద బిలో యాక్టివిటీస్ అని చెప్తాడు. ఇండల్జ్ అంటే అందులో మునిగి తేడం అనమాట. ఈ పనులు చేయకూడదు నువ్వు. ఏంటి ఆ పనులు అంటే, ఫస్ట్ పని డివిడెండ్లు ఇవ్వకూడదు. ఏ సెక్షన్ 8 కంపెనీ మస్ట్ నాట్ ఇష్యూ ఎనీ సార్ట్ ఆఫ్ డివిడెండ్ టు ఇట్స్ మెంబర్స్ ఆర్ షేర్ హోల్డర్స్. ఒక సెక్షన్ 8 కంపెనీలో ఎవరైతే మెంబర్స్గా ఉంటారో, కొంతమందికి అర్థం కాదు, మెంబర్స్ షేర్ హోల్డర్స్ ఇద్దరు ఒకటేనమ్మా. ఏదో అంటారు కదా సినానిమ్స్, తెలుగులో నానార్థాలు, పర్యాయ పదాలు ఏదో అంటారు కదా, అట్లాంటివి అనమాట. మెంబర్స్ అన్నా వాళ్ళే, షేర్ హోల్డర్స్ అన్నా వాళ్ళే. మెంబర్స్ వేరు, షేర్ హోల్డర్స్ వేరు కాదు. మెంబర్స్ షేర్ హోల్డర్స్ వన్ అండ్ ద సేమ్. సో మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఏమి ఇవ్వకూడదు? డివిడెండ్లు ఇవ్వకూడదు. ఏ సెక్షన్ 8 కంపెనీ మస్ట్ నాట్ ఇష్యూ ఎనీ సార్ట్ ఆఫ్ డివిడెండ్ టు ఇట్స్ మెంబర్స్. అసలు డివిడెండ్ అనేది ఇవ్వకూడదు. ఇదేమి నార్మల్ బిజినెస్ చేసేది, వ్యాపారం కాదు ఇది. మీరు వచ్చి
బిజినెస్లు చేసి ప్రాఫిట్లు రాగానే డివిడెండ్లు పంచుకుని ఇంటికి వెళ్ళడానికి ఇదేమి బిజినెస్ యాక్టివిటీ కాదు. దిస్ ఈజ్ ఏ చారిటబుల్ యాక్టివిటీ. సెక్షన్ 8 కంపెనీ అంటే ఏ కంపెనీ? చారిటబుల్ కంపెనీ. చారిటబుల్ కంపెనీ అంటే అర్థం ఏంటి? లాభాపేక్ష లేకుండా పనిచేసే కంపెనీ. లాభాపేక్ష అంటే లాభం సంపాదిద్దామనే ఇంటెన్షన్, ఉద్దేశం. అసలు ఆ ఉద్దేశమే మీకు ఉండకూడదు. ఉంటే మీరు సెక్షన్ 8 కంపెనీ కాదు, నార్మల్ కంపెనీ అవుతారు. ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ ఏ సెక్షన్ 8 కంపెనీ యూ మస్ట్ ఫాలో దీస్ కండిషన్స్. అందులో ఫస్ట్ కండిషన్ డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ మీద ప్రొహిబిషన్. డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ మీద ప్రొహిబిషన్. ప్రొహిబిషన్ అంటే ఏంటమ్మా? ప్రొహిబిషన్ అంటే బ్యాన్ చేయడం, నిషేధించడం. దేన్ని ప్రొహిబిట్ చేయాలి? డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ని. మీకు పొరపాటున లాభం వచ్చినా ఆ లాభాన్ని మీరు పంచుకోకూడదు. పాయింట్ నెంబర్ 1. రెండో పాయింట్ ఏంటో తెలుసా? ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, ద కంపెనీ మస్ట్ యూటిలైజ్ దట్ ప్రాఫిట్ ఫర్ ద ఇంటెండెడ్ ఆబ్జెక్టివ్స్. వాళ్ళు ఏ ఉద్దేశం కోసమైతే ఆ కంపెనీ స్టార్ట్ చేశారో ఆ కంపెనీ ఆబ్జెక్ట్స్ని ఫుల్ఫిల్ చేయడానికే ఆ లాభాన్ని ఉపయోగించాలి తప్ప వాళ్ళ పర్సనల్ ఎజెండాస్ కోసం లేదా వేరే ఎజెండాస్ కోసం ఆ ప్రాఫిట్స్ని యూటిలైజ్ చేయకూడదు. నేను లాస్ట్ క్లాస్లో చెప్పాను. ఐ ఆపరేషన్స్ కోసం లేదా ఐ డొనేషన్ కోసం కంపెనీ స్టార్ట్ చేశారమ్మా. ప్రపంచంలో ఎవరు చూపు లేని వాళ్ళు ఉండకూడదు అని చెప్పి వీళ్ళు ఐ డొనేషన్ అవేర్నెస్ క్యాంపెయిన్ స్టార్ట్ చేసి, ఇప్పుడు చచ్చిపోయే వాళ్ళు అందరూ చేయర్లే కానీ ఆర్గాన్ డొనేషన్ కొంతమంది చేస్తారు. ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళ డెడ్ బాడీస్ నుంచి అంటే హెల్తీ హ్యూమన్ బీయింగ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇన్ టైంలో విత్ ఇన్ 24 అవర్స్ ఎంతో టైం ఉంటుంది. ఆ టైంలో వాళ్ళ ఐస్ని ఎక్స్ట్రాక్ట్ చేసి స్టోర్ చేస్తే అది కొంతమందికి సూట్ అవుతాయి. అంటే ఈ కళ్ళు లేని వాళ్ళు ఉంటారు కదమ్మా, ప్రాపర్గా రీప్లేస్ చేస్తే వాళ్ళకి చూపించిన వాళ్ళు అవుతారు. ఇలా చాలా క్యాంపెయినింగ్స్ నడుస్తూ ఉంటాయి. ఇప్పుడు అలాంటి క్యాంపెయినింగ్, అలాంటి ఆబ్జెక్టివ్తో నువ్వు స్టార్ట్ చేసావు చారిటబుల్ కంపెనీ. ప్రాఫిట్స్ వచ్చినాయి, ఎవరో డొనేట్ చేశారు, ఆ డబ్బులు నీ దగ్గర ఉన్నాయి. ఆ డబ్బులతో పానీపూరి బండి పెట్టడం, దోశల బండి పెట్టడం ఇట్లాంటివి కాదు నువ్వు చేయాల్సింది. నువ్వేం చేయాలి? ఏ ఆబ్జెక్టివ్ కోసం అయితే నువ్వు ఆ కంపెనీ స్టార్ట్ చేసావో ఆ ఆబ్జెక్టివ్స్ని ప్రమోట్ చేయడానికి నువ్వు వాడుకోవాలి. అంతే తప్ప వేరే ఆబ్జెక్టివ్స్ కోసం ఆ ప్రాఫిట్స్ని యూటిలైజ్ చేయకూడదు. ఇది ఆప్షనల్ కాదు, ఇది మ్యాండేటరీ. అంటే ఖచ్చితంగా నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ 2 పనులు చేయాలి. ఏంటా 2 పనులు? ఒకటి డివిడెండ్లు పంచుకోకూడదు. రెండోది మిగిలిన ప్రాఫిట్స్ని ఆబ్జెక్టివ్స్ కోసం మాత్రమే, ఆబ్జెక్టివ్స్ని ఫుల్ఫిల్ చేయడానికి మాత్రమే వాడాలి తప్ప అదర్ ఆబ్జెక్టివ్స్కి నువ్వు యూటిలైజ్ చేయకూడదు. ఒకవేళ నువ్వు అలా చేసావు, వేరే ఆబ్జెక్టివ్స్కి నువ్వు యూటిలైజ్ చేసుకున్నావు, లేదా డివిడెండ్లు పంచుకోవద్దన్నా సరే నువ్వు డివిడెండ్లు పంచుకున్నావు, అప్పుడు ఏం చేస్తారు? కంపెనీ కాంట్రిబ్యూట్ అయినట్టేగా ప్రొవిజన్ని. అప్పుడు ఏం చేస్తారు? నీ లైసెన్స్ని రివోక్ చేస్తారు. అంటే ఏం చేస్తారు? నీకు ఏ చేతితో అయితే లైసెన్స్ ఇచ్చారో ఆ చేతితోనే లాగేసుకుంటారు. అర్థమైందా? స్నేహ మైక్ ఆఫ్ చేయండి ప్లీజ్. ఇది ఎవ్రీబడికి మెసేజ్ పెట్టినట్టున్నారు, అందరికి వచ్చింది. అమ్మా మైక్స్ అందరూ జయతేజ రిమైనింగ్ ఎవరు ఆన్ చేయొద్దమ్మా, రిమైనింగ్ పీపుల్గా డిస్టర్బెన్స్గా ఉంటుంది. ఓకే రైట్. సో ఫస్ట్ పాయింట్ అర్థమైందా మీకు? ఎప్పుడు లైసెన్స్ రివోక్ చేసుకుంటారు? మీరు ఎప్పుడైనా సెక్షన్ 8లో చెప్పినటువంటి కండిషన్స్ని కాంట్రిబ్యూట్ చేసినప్పుడు మీ లైసెన్స్ని రివోక్ చేస్తారు. దట్ ఈస్ పాయింట్ నెంబర్ 1. అండ్ పాయింట్ నెంబర్ 2 చూడండి. ఎనీ ఆఫ్ ద కండిషన్స్ ఇది కాదు, ఎనీ ఆఫ్ ద కండిషన్స్ సబ్జెక్ట్ టు విచ్ ఏ లైసెన్స్ ఈజ్ ఇష్యూడ్. అంటే నువ్వు లైసెన్స్ సంపాదించడం కోసం ఫస్ట్ ఎవరికి అప్రూవల్ కోసం అడిగావు? సెంట్రల్ గవర్నమెంట్. సమ్ టైమ్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే నీకు లైసెన్స్ ఇస్తుంది, బట్ కండిషనల్ లైసెన్స్ ఇస్తుంది. ఏ లైసెన్స్? కండిషనల్ లైసెన్స్ అంటే అర్థం ఏంటంటే నీకు లైసెన్స్ ఇస్తూ కొన్ని కండిషన్స్ పెడుతుంది. ఇదిగో నీకు లైసెన్స్ ఇస్తున్నాను, నువ్వు కొంచెం నాకు సస్పీషియస్గానే అనిపిస్తున్నావు, కానీ పర్లేదు నీకు లైసెన్స్ ఇస్తున్నాను, నేను చెప్పిన పనులు మాత్రం నువ్వు చేయొద్దు. ఆల్రెడీ సెక్షన్ 8లో కొన్ని పనులు చెప్పారు చేయొద్దని, ఆ పనులతో పాటు నేను చెప్పే పనులు కూడా నువ్వు చేయొద్దు, నేను చెప్పే పనులు నువ్వు చేయొద్దు అని చెప్పి నీకు చెప్పారు లైసెన్స్ ఇచ్చేటప్పుడు. నువ్వు ఆ పనులే చేసావు, అప్పుడు కూడా నీ లైసెన్స్ నాకు తీసుకుంటాను. మాకేం అర్థం కాలేదు సార్, ఒక ఎగ్జాంపుల్ చెప్పండి
అని ఒకసారి మీరు ముగ్గురు నుంచి ఉండరా. వీళ్ళ ముగ్గురు ఫారినర్స్ అమ్మ, ఫార్మర్స్ కాదు, ఫారినర్స్ అంటే బయట దేశం నుంచి వచ్చిన వాళ్ళు అనమాట. పాపం ఇక్కడ ఇండియాలో ఉన్నటువంటి ఈ స్లమ్స్ ఇవన్నీ ఈ పరిస్థితులన్నీ చూసి బాగా చలించిపోయారు, బాగా కోల్డ్ హార్టెడ్ ఫెలోస్ అనమాట. పాపం ఇండియాలో ఉన్న పీపుల్కి ఎలాగైనా మంచి ఇల్లు కట్టించాలి, ఇట్లాంటివి స్లమ్ ఏరియాలన్నీ చూసి బాగా ఇన్స్పైర్ అయిపోయారు. అంటే వీళ్ళకి ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో ఉన్నారు, వీళ్ళందరికీ మంచి ఇల్లు కట్టించాలి, గవర్నమెంట్ అందరికీ ఇవ్వలేకపోతుంది, మేము కొంతమందికి ఇస్తాం ఇట్లా అని చెప్పి వీళ్ళు ఒక మంచి ఆబ్జెక్టివ్తో ఒక సెక్షన్ 8 కంపెనీ స్టార్ట్ చేద్దాం అని ఎవరికి అప్రోచ్ అవుతారు? ఆర్ఓసీని అప్రోచ్ అవుతారా? సెంట్రల్ గవర్నమెంట్ని ఫస్ట్ అప్రోచ్ అయ్యారు. వీళ్ళ ముగ్గురు ఏ దేశానికి చెందిన వాళ్ళు, ఏదో బయట దేశానికి చెందిన వాళ్ళు. సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళు ముగ్గురు ఇంకా చూసింది, ఏదో తేడాగా ఉంది, వీళ్ళు ఇండియన్స్ కాదు, ఫారినర్స్, ఇక్కడ నుంచి వచ్చి ఇక్కడ మన వాళ్ళకి బాగా చేద్దాం అంటున్నారు. ఓకే, మీ ఆబ్జెక్టివ్ మంచిగానే ఉండొచ్చమ్మా, బట్ అనుమానించాల్సిందే కదమ్మా. అందుకని గవర్నమెంట్ ఏమందంటే, ఇప్పుడు మీరా ఫారినర్స్, మీరు మంచోళ్ళో చెడ్డోళ్ళో నాకు తెలియదు, మీకు లైసెన్స్ ఇచ్చారనుకోండి, మీకు బయట దేశాలతో ఫుల్ కనెక్షన్స్ ఉంటాయి కాబట్టి మీరు హవాలా చేయలేని గ్యారంటీ ఏంటి? మీకు బయట దేశాలు కనెక్షన్స్ ఉంటాయి కదమ్మా, మీరు ఆ కరెన్సీ ఇక్కడ ఈ కరెన్సీ అటు తీసుకెళ్ళిపోరని గ్యారంటీ ఏంటి? మీరు మేము ఇచ్చిన లైసెన్స్ని మీ సొంత ప్రయోజనాల కోసం వాడుకోరని నాకేం నమ్మకం? ఎందుకో మీ ఫేసులు చూస్తే నమ్మకం కుదరట్లేదు. కానీ మీరు టచ్ చేశారు, ఎవరి కోసం ఏం చేద్దాం అనుకుంటున్నారు? మా ఇండియాలో ఉన్నటువంటి పేద ప్రజల కోసం ఇల్లు కడదామని చెప్పి మీ ఆబ్జెక్టివ్ ఉంది. ఎందుకో కాస్త మీ మొహాలు చూస్తే నమ్మాలని అనిపించకపోయినా నమ్మాలనిపిస్తుంది. ఒక పని చేద్దాం, మీకు నేను లైసెన్స్ ఇస్తా, ఒకే ఒక కండిషన్ పెడతా. నాకు మిమ్మల్ని ఎందుకు నమ్మాలనిపించట్లేదు? మీరు ఎక్కడ ఫారెన్ కరెన్సీని మా ఇండియాలో డంప్ చేసి, ఫారెన్ డొనేషన్స్ తెచ్చి ఇక్కడ పెట్టి ఇక్కడ డబ్బులు అక్కడ తీసుకెళ్తారు, అదే కదా నమ్మాలనిపించట్లేదు. ఓ పని చేద్దాం, మీరు హ్యాపీగా బిజినెస్ మీరు హ్యాపీగా మీ కంపెనీ యాక్టివిటీస్ మీరు చేసుకోండి, నేను మీకు లైసెన్స్ ఇస్తా. ఒకే ఒక కండిషన్, మీరు ఫారెన్ నుంచి మాత్రం $1 కూడా, €1 కూడా, £1 కూడా మీరు తేడానికి వీల్లేదు. ఇండియాలో డొనేషన్స్ క్యాంపెయినింగ్ పెట్టుకోండి, డొనేషన్స్ రైజ్ చేయండి, ఇండియాలో పేద ప్రజలకి ఇల్లు కట్టివ్వండి, మీరు ఏం చేస్తారు మీరు ఇండియాలోనే చేసుకోండి, కానీ బయట నుంచి డబ్బులు మాత్రం రైజ్ చేయొద్దు. యు ఆర్ ప్రొహిబిటెడ్ టు రైజ్ ఫండ్స్ ఫ్రమ్ ద ఫారెన్ నేషనల్స్. బయట కంట్రీస్ నుంచి, బయట దేశాల నుంచి మీరు డబ్బులు అనేవి రైజ్ చేయకూడదు. అలా అయితే మీకు లైసెన్స్ ఇస్తా అని నేను మీకు కండిషన్ పెట్టాను. మీరు కూడా ఓకే సార్ పర్లేదు, ఇండియాలో కూడా మాకు కనెక్షన్స్ తక్కువేం కాదు, బోల్డ్ అని మన కార్పొరేట్ పీపుల్ మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, అర్థమైందా? సో మేము చారిటీస్ రన్ చేస్తాము, కో స్పాన్సర్షిప్ రన్ చేస్తాము, అవేర్నెస్ క్రియేట్ చేస్తాము, లేని వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు డొనేషన్ రూపంలో కలెక్ట్ చేసి ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసి లేని వాళ్ళకి ఇల్లు కట్టేసి ఇస్తాము ఇట్లా అని చెప్పి మీరు ఏదో చెప్పారు. ఓకే, వెరీ గుడ్, అయిపోయింది. 6 నెలలు అయింది మీకు లైసెన్స్ ఇచ్చి, మీరు బాగానే కండిషన్స్ అన్నీ బాగానే ఫుల్ఫిల్ చేస్తున్నారు. 7వ నెలలో మీరు ఫారెన్ క్యాంపెయినింగ్ చేసి ఫారెన్ ఫండ్స్ రైజ్ చేయడం మొదలుపెట్టారు. మీకు లైసెన్స్ ఇచ్చేటప్పుడు గవర్నమెంట్ ఏం చెప్పింది? యూ మస్ట్ నాట్ రైజ్ ఎనీ సార్ట్ ఆఫ్ డొనేషన్స్ ఫ్రమ్ ఫారెన్ నేషనల్స్ అని చెప్పిందా లేదా? అంటే బయట దేశాల నుంచి మీరు విరాళాలు స్వీకరించకూడదు, తీసుకోకూడదు. మనం ఏం చేస్తున్నాం? 6 నెలలు బాగానే ఉన్నాం, 7వ నెలలో బుర్రలో పురుగు తిరిగింది, ఇక్కడ ఎవడ ఇవ్వట్లేదే, డొనేషన్స్ రావట్లేదు అని చెప్పి ఫారిన్ నేషనల్స్ నుంచి నువ్వు కలెక్ట్ చేసుకోవడం స్టార్ట్ చేస్తున్నావు. నీకు చెప్పిన కండిషన్ ఇప్పుడు ఫాలో అవుతున్నావు, డివేట్ అయ్యావు. ఇప్పుడు కూడా ఏం చేస్తారు? నీ మెడలో తాలిబట్టి లాగేసుకుంటారు. మీకు ఇచ్చిన లైసెన్స్ ఏం చేస్తారమ్మా? రివోక్ చేసుకుంటారు. ఇప్పుడు 2వ పాయింట్ అర్థమైందా మీకు? సార్ 2వ పాయింట్ చదవండి ఒకసారి. ఇఫ్ ఎనీ ఆఫ్ ద కండిషన్ సబ్జెక్ట్ టు విచ్ ఏ లైసెన్స్ ఈజ్ ఇష్యూడ్ ఈజ్ డీవియేటెడ్. అంటే ఆ కాంట్రవీన్ అనే ఉంది కదా, ఆ కాంట్రవీన్ అనేది సబ్ హెడ్, ఇది కామన్ హెడ్డింగ్. అందులో ఫస్ట్ పాయింట్ ఇదేను, సెకండ్ పాయింట్ ఇది. ఒక్క నిమిషం ఆగండి, నేను ప్రాపర్గా ఇదిగోండి. ఇఫ్ ద కంపెనీ కాంట్రవీన్స్ ఉంది కదా, ఆ కాంట్రవీన్స్ అనేది హెడ్డింగ్ అమ్మా. కాంట్రవీన్స్ ఫస్ట్ పాయింట్ని కాంట్రవీన్ చేసిన, సెకండ్ పాయింట్ని కాంట్రవీన్ చేసిన. ఫస్ట్ పాయింట్ అంటే సెక్షన్ 8లో చెప్పినటువంటి రూల్స్ని డీవియేట్ అయినా. సెకండ్ పాయింట్ అంటే అప్పుడప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నీకు లైసెన్స్ ఇచ్చేటప్పుడు కొన్ని కండిషన్స్ పెట్టొచ్చు, ఆ కండిషన్స్ని డీవియేట్ అయినా.
అమ్మ ప్రతి ఒక్కరికి ఇలాంటి కండిషన్లు పెడతారా? చెప్పలేము. సిచ్యువేషన్స్ బట్టి డిపెండ్ అయి ఉంటాయి. అర్థమైందా? కొన్ని సిచ్యువేషన్స్లో నీ కండిషన్స్ పెట్టవచ్చు, కొన్ని సిచ్యువేషన్స్లో నీ కండిషన్స్ పెట్టకుండా అన్కండిషనల్గానే నీకు లైసెన్స్ ఇవ్వచ్చు. చెప్పలేము, ఏదైనా జరగవచ్చు. అర్థమైందా? నెక్స్ట్ మూడోది కూర్చోండి. మూడోది అమ్మ ఫస్ట్ రెండు అర్థమైనయా? పక్క రెండు అర్థమైనయా? మూడోది చూడండి. ఇఫ్ ద అఫైర్స్ ఆఫ్ ద కంపెనీ ఆర్ కాండక్టెడ్ fraudulently or in a manner violative of the objects of the company. అమ్మా అఫైర్స్ ఆఫ్ ద బిజినెస్, అఫైర్స్ అంటే మీరు అనుకున్న అఫైర్స్ కాదు. అఫైర్స్ అంటే ఇక్కడ అర్థం ట్రాన్సాక్షన్స్ అన్నమాట. ఏంటమ్మా? ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ద కంపెనీ ఎలా ఉన్నాయంటే ఫ్రాడ్ని ఎంకరేజ్ చేసే విధంగా ఉన్నాయి, లేదా సస్పిషియస్గా ఉన్నాయి, లేదా కంపెనీ యొక్క ఆబ్జెక్టివ్స్ని వైలేట్ చేసేలా ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఏంటి సార్? నాకు అర్థం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నీకు సెక్షన్ 8 కంపెనీకి లైసెన్స్ ఇచ్చారమ్మా, నువ్వు మంచిగా చారిటబుల్ యాక్టివిటీస్ చేస్తున్నావు, కానీ ఫ్రీక్వెంట్గా నువ్వేం చేస్తున్నావు అంటే ఇండియన్ గవర్నమెంట్ కొన్ని కంపెనీస్ని బ్యాన్ చేస్తుంది. నార్మల్గానే కొన్ని కంపెనీస్ని ఏం చేస్తుంది అంటే బ్లాక్ లిస్ట్లో పడుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాంబే ఉందమ్మా. యాంబే అనేటువంటిది ఎంఎల్ఎంకి క్లాసిక్ ఎగ్జాంపుల్. ఎంఎల్ఎం అంటే మల్టీ లెవెల్ మార్కెటింగ్. ఇది ఇండియాలో ఎప్పుడో బ్యాన్ చేశారు. మల్టీ లెవెల్ మార్కెటింగ్ అంటే నువ్వు ఎక్క ఉందనుకో, నేను ఎక్క దగ్గరికి వెళ్ళి అక్క మా కంపెనీలో జాయిన్ అవ్వు, సబ్స్క్రిప్షన్ తీసుకో, నీకు డబ్బులు ఎలా వస్తాయంటే నువ్వు ఇంకో ముగ్గురిని జాయిన్ చేయి, ఆ ముగ్గురు ఇంకో ముగ్గురిని జాయిన్ చేస్తారు. ఇట్లా స్టాలిన్ సినిమా కాన్సెప్ట్ అనమాట. ఇది మల్టీ లెవెల్ మార్కెటింగ్, ఇది ఫ్రాడ్, ఇది బ్యాన్డ్ ఇండియాలో. ఇండియానే కాదమ్మా, చాలా యూఎస్లో కానీ చాలా కంట్రీస్లో ఈ ఎంఎల్ఎం స్కీమ్ అనేది బ్యాన్డ్. అలా చేయించకూడదు, అలా చేయకూడదు. వాడికి ఇష్టం ఉంటే జాయిన్ అవుతాడు, కష్టం అయితే మానేస్తాడు. నీకు శాలరీ కావాలంటే నువ్వు ఎంతమందిని జాయిన్ చేయాలి, నీ కమిషన్ కావాలంటే నువ్వు ఎంతమందిని జాయిన్ చేయాలి, వాడు చెప్పడం అది ఫోర్స్ఫుల్, అది ఇంటెన్షనల్ కాదు. ఆ టార్గెట్లు రీచ్ అవ్వడానికి ఇట్లాంటివి చేస్తుంటారు, అది తప్పు. ఇలా ఎంఎల్ఎం స్కీములు చేసినా, లేదా జనాల దగ్గర నుంచి డిపాజిట్లు కలెక్ట్ చేసినా, డిపాజిట్లు కలెక్ట్ చేయకూడదమ్మా. నీకు లైసెన్స్ లేదే డిపాజిట్లు కలెక్ట్ చేయకూడదు, ప్రాపర్ లైసెన్స్ లేదే. సో ఇలాంటి తప్పుడు పనులు చేస్తుందని గవర్నమెంట్ లేదా ఆర్ఓసి కొన్ని కంపెనీస్ని బ్లాక్ చేసింది, బ్లాక్ లిస్ట్లో పెట్టింది. నువ్వేంట్రా అంటే నీకు లైసెన్స్ వచ్చినప్పటి నుంచి నువ్వు వాళ్ళతోనే తిరుగుతున్నావు, వాళ్ళతోనే ట్రాన్సాక్షన్స్ పెట్టుకుంటున్నావు, వాళ్ళకి అప్పులు ఇస్తున్నావు, వాళ్ళ దగ్గర నుంచి అప్పులు తీసుకుంటున్నావు, క్లోజ్గా తిరుగుతూ ఉన్నావు. అంటే ఏంటి? వాళ్ళు చేయలేని పనులు నీతో చేయించుకుంటూ ఉంటారనమాట. ఇలా చేసినా, లేదా ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద కంపెనీని డీవియేట్ అయినా, నువ్వే ఉద్దేశంతో అయితే కంపెనీ పెట్టావో ఆ ఉద్దేశాలన్నీ నువ్వు పక్కదారి పెట్టేస్తున్నాయి అయిపోయినా, అప్పుడు కూడా గవర్నమెంట్ ఏం చేస్తుంది? నీకు ఇచ్చిన లైసెన్స్ని రివోక్ చేసుకో. థర్డ్ పాయింట్ ఒకసారి మళ్ళీ చదవండి. ఇప్పుడు ఇఫ్ ద అఫైర్స్ ఆఫ్ ద కంపెనీ ఆర్ కాండక్టెడ్, నిర్వహించడం, కాండక్టెడ్ అంటే నిర్వహించడం, అండ్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ద కంపెనీ ఎలా ఉన్నాయమ్మా? ఫ్రాడ్యులెంట్గా ఉన్నాయి. ఫ్రాడ్యులెంట్ అంటే జనాల దగ్గర నుంచి అధిక వడ్డీలు ఆశ చూపించుకో, మీకు ఇంత డబ్బులు ఇస్తాం, మాకు ఇంత డిపాజిట్ చేయండి. మనం ఇన్స్టాగ్రామ్లో అట్లా ఇట్లా పాపం స్టూడెంట్స్ కూడా, నేను లాస్ట్ బ్యాచ్లో ఆ ప్రీవియస్ బ్యాచ్లో కూడా నెత్తినోరు బాధకుని చెప్తా, అరే అన్ని ఫ్రాడ్ రా, జరగవరా అని. ఇప్పటికి చదువుకున్న వాళ్ళు కూడా అట్లాంటివి చేస్తుంటారు. మీకు ఇన్స్టాలో మెసేజ్లు అవి వస్తుంటాయి, యాడ్లో రన్ చేస్తూ ఉంటారు. 5,000 పెట్టండి, గంటలో 50,000 వస్తాయి. క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్. అసలు నేను జనాలకి హెల్ప్ చేయడమే నా ఉద్దేశం. నేను చాలామందికి హెల్ప్ చేశాను. కావాలంటే స్క్రీన్ షాట్లు చూడండి, ఫోన్పే స్క్రీన్ షాట్, అన్నీ ఎడిటెడ్ స్క్రీన్ షాట్లు. మీకు తెలీదు, ప్రతి యాప్కి క్లోన్ యాప్ ఉంటుంది. ఇవాళ రేపు అది పెద్ద మ్యాటర్ ఏం కాదు. ముష్టి 10,000 ఇస్తే ఏ యాప్ కైనా క్లోన్ యాప్ చేసుకోవచ్చు మీరు. డీమ్యాట్ అకౌంట్ స్క్రీన్ షాట్లు పెడతాడు, ఇంత ప్రాఫిట్లు వచ్చినాయి మా క్లయింట్లు, అన్నీ క్లోన్ యాప్సే. 5,000తో స్టార్ట్ అయ్యి ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు టైం ఎంత అయింది? 4:50 అయింది కదా. మీరు 5,000 ఇవ్వండి, 6:50 కల్లా 7:50 కల్లా మీ 5,000 ట్రేడింగ్ చేసి నేను 50,000 చేస్తాను, సగం మీకు సగం నాకు అనుకుంటుంది. పిచ్చి గొర్రె మందలో 50,000 సగం వాడికి సగం నాకు, అంటే నాకు 25,000 వస్తాయి. నేను పెట్టిన 5,000 పోతే 20,000. ఇట్లాంటి వాటికి మీ దగ్గర యాప్స్ ఉంటాయి కదమ్మా, ఎం పాకెట్, క్రెడిట్ బి, స్లైస్, ఇట్లాంటి దిక్కుమాల యాప్స్, వాళ్ళు కూడా మిమ్మల్ని టార్గెట్గానే పెట్టుకుంటారు. ఒక్కసారి అందులో గనక పోతే మళ్ళీ మీరు వాటిని రివైవ్ చేసుకోవడం చాలా కష్టం. 10 రూపాయల వడ్డీలు అప్పులు చేస్తారు, 20 రూపాయల వడ్డీలు అప్పులు చేస్తారు. వడ్డీలు ఇచ్చేటోడు కూడా ఎట్లా చేస్తారంటే ఫోన్లు తాకట్టు పెట్టుకుని ఇస్తూ ఉంటాడు, వాడి దగ్గర ఉన్న వాల్యుబుల్ ఐటమ్స్ తాకట్టు పెట్టుకుని ఇస్తూ ఉంటారు. ఇదంతా ఒక చైన్ అనమాట.
అట్లాంటి వాటికి వెళ్ళొద్దాం. 5,000 ఇస్తే 50,000 రావడం రాదు. బుద్ధి బుర్ర ఉందా? మీకన్నా బుద్ధి ఉండాలి, ఆడికన్నా బుద్ధి ఉండాలి. వాడు ఫ్రాడ్స్ అని అప్పుడే తెలియట్లేదా? ఇప్పుడు కొంతమంది అడుగుతారు, అవును సార్ 50,000 అంటే తక్కువే సార్, అదే 50,000 అంటే తక్కువే సార్, 20,000 అంటే కరెక్టేనా సార్? 5,000 పెడితే 20,000 రావడం కరెక్టేనా సార్? 5,000 అసలు వాడి దగ్గర అంత టాలెంట్ ఉంటే వాడి డబ్బులు వాడు ఇది చేసుకుని వాడు అంబానీ అవుతాడు, అదానీ అవుతాడు, కానీ వాడిని దాటేస్తాడు. కానీ 5,000 ఉంటే 50,000 మిరాకిల్ చేస్తాడు, 10 times చేస్తాడు ఆ గంటలో. అంటే వాడు జస్ట్ ₹1,00,000 పర్సనల్ లోన్ పెట్టి తీసుకుంటే గంటలో 10 లక్షలు తీసుకోలేడా? ఆ 10 లక్షల్ని మల్టిపుల్ టైమ్స్ కాంపౌండ్ చేసుకోలేడు. నీకెందుకు ఇస్తాడు సాగా? అక్కడ నీకు అర్థం కావట్లేదా ఫ్రాడ్ అని? ఇవన్నీ తప్పులమ్మా. చాలామంది ఇవన్నీ మంచిగా ఉన్నప్పుడు నెత్తినోరు బాధకుని చెప్పినా వినరు, తర్వాత మెసేజ్ చేస్తారు, సార్ ఇట్లా జరిగింది సార్, ఇప్పుడు ఏమన్నా చేయొచ్చా సార్? చేయొచ్చమ్మా, టీడీపీ ఇంకా తూర్పు తిరిగి దండం పెట్టండి, నువ్వు చేసేది ఏం లేదు. లాస్ట్ బ్యాచ్లో అయితే 3 నేను చెప్పిన తర్వాత కూడా ఎందుకు పేర్లేదు. తర్వాత అంతా పోయిన తర్వాత అప్పుడు కావు కబుర్స్ అలాగా అన్నట్టు అప్పుడు మెసేజ్ చేస్తారు, సార్ ఇట్లా జరిగింది సార్, ఏమైనా చేయొచ్చా సార్? ఏం చేస్తారా, చేతులు వద్దులే. సో అట్లా అన్నమాట. సో ఇలాంటి ఫ్రాడ్యులెంట్గా నీ యాక్టివిటీస్ చేసిన సగం ఫ్రాడ్స్ ఇలాంటి సెక్షన్ 8 కంపెనీస్లోనే జరుగుతాయి. మీరు ఎప్పుడైనా సోషల్ మీడియాలో కూడా అడ్వర్టైజ్మెంట్స్ చూస్తుంటారు, యూట్యూబ్లో కూడా వస్తాయమ్మా. ఎట్లా అంటే పాపం ఒక పిల్లవాడిని ఏదో పెట్టుకుంటారు, వాడికి ఏదో అరుదైన వ్యాధి వస్తుంది, వాడి ఆపరేషన్కి ఇంజక్షన్ 7 లక్షలండి, ఆపరేషన్ 70 లక్షలండి, మొత్తం కలిపి ₹1 కోటి అవుతుందండి, మీరు ఎంతో కొంత హెల్ప్ చేయండి. ఇంపాక్ట్ ఫౌండేషన్ అని ₹50 అయినా పర్లేదు, ₹10 అయినా పర్లేదు, ఫోన్పే చేయండి, పేటిఎం చేయండి, యూపీఐ చేయండి, ఇట్లాంటివన్నీ వస్తాయి. సగం ఫ్రాడ్స్ ఇలానే జరుగుతాయి. అర్థమైందా? యాక్చువల్గా ఆ వెబ్సైట్ ఏదో నాకు తెలియదు కానీ పేరు ఏదో, కానీ దాన్ని బ్యాన్ కూడా చేసేసారు. గుజరాత్లో ఒక అమ్మాయి ఇదే పని అంట. ఆవిడేంటంటే హాస్పిటల్లో సంథింగ్ ఏదో నర్స్ గానో రిసెప్షనిస్ట్ గానో పనిచేసేది. ఈ సివియర్ కేసులు ఫైల్స్ ఉంటాయి కదమ్మా, ఆ ఫైల్స్ అన్నీ కాపీ చేసుకునేది, అంటే ఫోటోలు తీసుకునేది. ఫోటోలు తీసుకుని అప్లోడ్ చేసేది. ఇదిగో ఇది పరిస్థితి, 7 లక్షలు కావాలి, 3 లక్షలు కావాలి. మరి 7 లక్షలు ఎవడు ఇవ్వడమ్మా? ఒకడే ఎప్పుడు కాంట్రిబ్యూట్ చేయడు, ఎప్పుడు తక్కువ. మీరు 140 కోట్ల మంది జనాభాలో అట్లీస్ట్ 1%లో 1% రెస్పాండ్ అయినా వాళ్ళకి కొన్ని కోట్లు వస్తాయి. మీరు ఇచ్చేది ₹20, ₹30, ₹50 కావచ్చు. ఆ ఫ్రాడ్ ఒక 5-6 సంవత్సరాల తర్వాత బయటపడింది. ఆ టైంకి ఆవిడ అరౌండ్ 150 కోట్లు ఎంతో సంపాదించింది. భవన కేత్కరో ఏదో ఉంది ఆమె పేరు, భవన మొత్తానికి పేరు. 150 crores మాట్లాడు. హాస్పిటల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. అంటే రకరకాల ఫైల్స్ అన్నమాట. రోజుకి అట్లీస్ట్ ఒక ఫండ్ రైజింగ్ కాన్సెప్ట్. అర్థమైంది? ఇప్పుడు మీ గూగుల్లో చూపిస్తారు చూడండి, ఇప్పటికిప్పుడే అన్లిమిటెడ్ ఉంటాయమ్మా. మీరు నిజంగా అంటే దీనివల్ల ఏమవుతుందంటే ఏది నిజమో ఏది ఫ్రాడో తెలీదు. నిజంగా ఎవరికైతే హెల్ప్ కావాలో వాళ్ళకి హెల్ప్ రీచ్ అవ్వదు. అర్థమైందా? ఇప్పుడు చూడండి, మెడికల్ రిక్వైర్మెంట్ ఫండ్ రైజింగ్ యాక్టివిటీ. ఇదిగోండి, కెటో అంట, ఫ్రీ ఫండ్ రైజింగ్ ఫర్ మెడికల్ ట్రీట్మెంట్ అండ్ ఎక్స్పెన్సెస్. ఇప్పుడు ఇందులో ఏముందమ్మా, దాంట్లో నాకు లాగిన్ ఉంటే చాలు. నేను ఒక ఫేక్ లాగిన్, ఎవరిదో బుక్కా వకీల్ మెయిల్ ఐడియో మొబైల్ నెంబర్ పెడుతుంది. ఇదిగోండి చాట్, ఇదిగోండి నీడ్ మనీ అర్జెంట్లీ, నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, వాట్ విల్ బి యూజ్డ్ ఫర్. ఇక్కడ ఎవడన్నా చెప్తాడమ్మా వాట్ విల్ బి యూజ్డ్ ఫర్ అంటే? ఏమన్నా వాడు నిజం చెప్తాడా? మందుకు డబ్బులు తక్కువైనాయండి అందుకే పడతానని చెప్తాడు. ఏదో చెప్తాడు, లివర్ ట్రాన్స్ప్లాంట్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్, హార్ట్ ఆపరేషన్ ఏదో చెప్తాడు, యాక్సిడెంట్ ట్రీట్మెంట్ అనో, హాస్పిటలైజేషన్ స్టేటస్ ఏదో చెప్తారు. కరెంట్లీ అంటే ఆల్రెడీ నువ్వు హాస్పిటల్లో ఉన్నావా, లేదా డబ్బులు ఇస్తే హాస్పిటల్కి వెళ్తావా, లేదా చావు బతుకుల్లో ఉన్నావా, ఏదో ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ డిశ్చార్జ్ అయిపోయిందా లేదా, కరెంట్లీ హాస్పిటలైజర్ అని పెడదాం. ఓకేనా? నేమ్, మెడికల్ ఇవన్నీ పెడదాం. స్టార్ట్ ఏ ఫండ్ రైజర్ పెట్టి అమ్మా ఒక క్యాంపెయినింగ్ రన్ చేయొచ్చమ్మా. మనకి వీళ్ళు బూస్ట్ కూడా చేస్తారు. వీడు నౌ విత్ 0% ప్లాట్ఫామ్ ఫీ అంటున్నాడు, కానీ లోపలికి వెళ్తే వీడు కూడా డబ్బులు అడుగుతాడు. వీడు ఏమంటాడు తెలుసా, మీ యాడ్ని బూస్ట్ చేస్తామండి మేము,
ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో ఈ ఎవరైతే పీపుల్ ఉంటారో వాళ్ళకి మేము బూస్ట్ చేస్తాము. మేబీ కరుణాత్ముల దగ్గరకో, దయాత్ముల దగ్గరకో మీ యాడ్ వెళ్తే వాళ్ళు ఎంతో కొంత డబ్బులు ఇవ్వచ్చు, దానిలో కొంచెం మాకు ఇవ్వండి, మేము కూడా హెల్ప్ చేస్తాం కాబట్టి ఇట్లాంటివి చెప్తూ ఉంటుంది. అర్థమైందా? ఇవన్నీ ఇప్పుడు మీరు నేర్చుకుంటారు. మీకు కాంపిటీషన్ ఏదో ఒక వెబ్సైట్ వచ్చింది, సార్ చెప్పాడు ఒకటి, మనం కూడా చేద్దాం. చాలా ఉన్నాయమ్మా. కేటోన్ ఇంపాక్ట్ గురు, ఇంపాక్ట్ ఇది ఫౌండేషన్ అని చెప్పాను కదా ఇందాక, ఇది ఇంపాక్ట్ గురు అంట, అది మైటీ కాజ్ అంట, ఇలాంటివి చాలా ఉన్నాయి. వై డొనేట్ ఏదోటి చాలా ఉన్నాయమ్మా, ఒకటి కాదు రెండు కాదు. అంటే ఇవాళ రేపు ఇంటర్నెట్ అనేది మంచికి ఉపయోగించుకోవచ్చు, చెడుకి ఉపయోగించుకోవచ్చు, నీ ఇష్టం, అది ఎట్లయినా చేసుకోవచ్చు. అర్థమైంది? దీని ఒక కెరీర్గా ఏమన్నా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలనుకుంటే మాత్రం చాలా కష్టం అమ్మా. ఈరోజు కాకపోతే రేపైనా, రేపు కాకపోతే ఎల్లుండైనా దొరికిపోతుంది. ఓకేనా? కానీ ఎమర్జెన్సీలో నిజంగా ఇది ఉపయోగపడుతుంది. ఎందుకులే వదిలేసి. నెక్స్ట్ ఇది 3వ పాయింట్ అదనమాట. అంటే సెక్షన్ 8 కంపెనీ యొక్క ఆబ్జెక్టివ్స్ ఇలా ఫ్రాడ్యులెంట్గా ఉన్నా, లేదా సస్పీషియస్గా ఉన్నా, లేదా చెప్పిన ఆబ్జెక్టివ్స్కి డీవియేట్ అయినా, అప్పుడు కూడా మీ లైసెన్స్ ఏం చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ లాగేసుకుంటుంది. 4వ పాయింట్ చూడండి, ఆర్ ప్రెజుడిషియల్ టు ద పబ్లిక్ ఇంట్రెస్ట్. అమ్మ, ప్రెజుడిషియల్ అంటే అర్థం ఆపోజిట్, వ్యతిరేకంగా. ప్రెజుడిషియల్ అంటే అర్థం ఏంటమ్మా? ఆపోజిట్గా అనమాట. ఎవరికి ఆపోజిట్గా? ప్రెజుడిషియల్ టు పబ్లిక్ ఇంట్రెస్ట్. పబ్లిక్ ఇంట్రెస్ట్కి వ్యతిరేకంగా ఉంది అని అనిపించినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ ఇంట్రెస్ట్కి వ్యతిరేకంగా ఉండడం అంటే ఏంటి? సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. నిన్నో మొన్న జరిగింది. తిరుపతి వెళ్ళే రోడ్లో అలిపిరి ఘాట్ రోడ్ ఉంటుంది చూసారా? అలిపిరి ఘాట్ రోడ్లో నిన్న శేఖర్ కమ్ముల ధనుష్ మూవీకి ఒక పర్మిషన్ ఇచ్చారు, మూవీ షూటింగ్కి పర్మిషన్ ఇచ్చారు. అమ్మ, తిరుపతి అంటే తక్కువ మంది వెళ్తారా, ఎక్కువ మంది వెళ్తారా? చాలా ఎక్కువ మంది వెళ్తారు. ఆంధ్ర నుంచి వెళ్తారా, లేదా దేశ నలుమూల నుంచి వస్తారా? ఎక్కడెక్కడ నుంచో వస్తారు. అంటే ట్రాఫిక్ ఎలా ఉంటుంది? తక్కువ ఉంటుందా, ఎక్కువ ఉంటుందా? ఎక్కువ ఉంటుంది. అలాంటి పబ్లిక్ ప్లేస్లో సినిమా షూటింగ్కి పర్మిషన్ ఇవ్వడం అనేది కొంచెం వింతగా లేదు? అర్థమైందా? నిన్న ఆ రోడ్లో విపరీతమైన ట్రాఫిక్ ఆగిపోయేసరికి అందరూ తిట్టారనమాట. అసలు ఎవడరా నీకు పర్మిషన్ ఇచ్చింది? పోలీసు వాళ్ళని వెళ్ళి తిట్టేశారు కదా, ఒక న్యూస్ అయిపోయింది. వెంటనే 3 డేస్కో 5 డేస్కో పర్మిషన్ ఇచ్చారు, 1 డేలోనో చాప్ చుట్టేశారు. ఇంక రేపటి నుంచి పర్మిషన్ లేదండి, వేరే చోట చేసుకోండి. అమ్మ, ఇప్పుడు శేఖర్ కమ్ముల ధనుష్ సినిమా తీస్తే ఎవరికైనా నష్టమా? ఎవరికి నష్టం లేదు, కానీ తీయాల్సిన చోట్ల తీసుకోవాలి. ఇప్పుడు సెక్షన్ 8 కంపెనీకి పర్మిషన్ ఇస్తే నష్టం లేదు, కానీ ఇచ్చారు కదా పర్మిషన్ అని చెప్పి కొత్త పెచ్చగాడు పొద్దురడం అని చెప్పి ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ నీ డొనేషన్ క్యాంపెయినింగ్ ఎట్లా అని చెప్పి పబ్లిక్ని ఇబ్బంది పెట్టే రైట్ నీకు ఎవడిచ్చాడు? మన గుంటూరులో కూడా మీరు చూసే ఉంటారు, పాటలు పాడి డబ్బులు అడుగుతారు కదమ్మా. అది ఎప్పుడో ఒకసారి అడిగితే ఒక అన్నం, ఎవ్రీడే అడిగితే చిరాకేస్తుంది అనమాట, వెగటిగా అనిపిస్తుంది. ఒక బ్యాచ్ ఉంటారు, ఒక స్పీకర్ పెట్టుకుంటారు, ఒక 4-5 హ్యాండిక్యాప్డ్ వాళ్ళు వస్తారు. అఫ్కోర్స్ అక్కడ తప్పు అని అనట్లేదు, బట్ వాళ్ళు నైట్ 10 అయినా 10:30 ఆపరమ్మ, అదే హై వాల్యూమ్తో ఇంకా పాటలు పొద్దున్నే సాయంత్రం 4-5 మొదలెడతారమ్మా, సాయంత్రం 10-10:30 పాడుతూనే ఉంటారు. కలుపు కూడా రాదు. మళ్ళీ తిడతా ఉంటారు రోడ్డు మీద వెళ్ళేవాళ్ళని, అలా వెళ్ళిపోవడం కాదమ్మా, చూడటం కాదమ్మా, వచ్చి డొనేట్ చేయాలి. ఎందుకమ్మా అట్లా ట్రాఫిక్? వీళ్ళే ట్రాఫిక్ ఆపుతారు, మళ్ళీ నుంచున్న అంటే వాళ్ళు అడ్డుకుంటే తప్పలేదంటారు, ఒకడు ఆగినందుకు తప్పు అంటారు. ఇట్లాంటివి ఉంటారు. మరి ఇలా వాట్ ఎవర్, ఇది ఒక ఫామ్, నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను. ఒక సెక్షన్ 8 కంపెనీకి లైసెన్స్ ఇచ్చారు కదా అని చెప్పేసి, ఇది ఇందాక అన్నాను కదా, కొత్త బెచ్చగాడు పోజాగాడు అంటే కొత్తగా ఒకడు భిక్షాటం స్టార్ట్ చేశాడు, అడుక్కోవడం స్టార్ట్ చేశాడు, కొత్తగా ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యాడు అనమాట. ఇంకా అడిగి పగలు రాత్రి మధ్యాహ్నం మిడ్-నైట్ తేడా లేదు, ఎవడ కనబడినా డబ్బులు. ఫీల్డ్ కొత్త కదా అమ్మ, ఎప్పుడు పడితే అప్పుడు అడుక్కోవచ్చమ్మా. అడుక్కోకపోతే ఏదో ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు చెప్తారేంట్రా, లేదని చెప్తారేంట్రా. అంటే దేర్ ఈజ్ ఏ పర్పస్, దేర్ ఈజ్ ఏ టైమింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గుడికి వెళ్ళారనుకోండి, గుడి లోపలికి వెళ్ళేటప్పుడు అడుక్కోరు. ఎప్పుడన్నా గుడి లోపల నుంచి బయటకు వచ్చేటప్పుడు అడుక్కుంటారు. మీరు ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు? గుడికి వెళ్ళరా మీరు? లేదండి, గుళ్ళకి వెళ్ళి మేము అయ్యి అబ్జర్వ్ చేయండి, మా సిలబస్ వేరండి, మా కాన్సన్ట్రేషన్ వేరండి, దేవుడి నగల మీద ఇంకో వాటి మీద మా ఫోకస్ అంతా ఉంటుందని ఏం చేయడం. ఓకే, సో మీరు ఎప్పుడు ఆ బెగ్గర్స్ని మీరు అబ్జర్వ్ చేస్తే జనరల్గా భక్తుడు గుడి లోపలికి వెళ్ళేటప్పుడు వాడు డిస్టర్బ్ చేయడు భక్తుడిని, ఎందుకంటే ముందు ఈడేళ్ళు అడుక్కోవాలి కదా. వచ్చినప్పుడు వాడు డిస్టర్బ్ చేస్తాడు అనమాట, డబ్బులు
అట్లా నీకు లైసెన్స్ ఇచ్చింది ఒక పర్పస్ మీద, ఇచ్చారు కదా పర్మిషన్ ఇట్లా అని చెప్పి ఇంక అదే పనిగా నువ్వు పబ్లిక్ ఇంట్రెస్ట్కి వ్యతిరేకంగా పనిచేయడం ఇట్లాంటివి చేయకూడదమ్మా. ఈ మధ్య యూట్యూబ్లో కొన్ని వీడియోస్ ఉంటాయి, వాడు వీడియో చెప్తున్నాను చెప్తాడు, మధ్యలో మీ అమ్మ నీకు ఇష్టమైతే లైక్ చేయ వీడియో అంటాడు. అరే ఎవరమ్మా ఎవరికి ఇష్టం ఉండదురా, మీ మమ్మీ మీకు ఇష్టం మీ మమ్మీ మీకు ఇష్టం ఉండడం ఏంటి, వాడి వీడియోకి లైక్ చేయడం ఏంటి, తర్వాత అంటాడు అసలు ఇండియన్ అయితే కామెంట్ చేయంటాడు. ఏంది ఇదంతా, ఇది బేకారం ముచ్చట్లు ఇవన్నీ. అట్లా పబ్లిక్ ఏదైనా కానీ పబ్లిక్ ఇంట్రెస్ట్కి వ్యతిరేకంగా నువ్వు వర్క్ చేయకూడదు. ఒకవేళ నువ్వు ఏదైనా వ్యతిరేకంగా వర్క్ చేస్తున్నావు అని చెప్పిస్తే నీ లైసెన్స్ అయినా తీసుకోవచ్చు, లేదా నిన్ను కన్వర్ట్ చేసేస్తారు. చాలా ఏమో చేసినంత చారిటబుల్ యాక్టివిటీ, నీ చారిటీ వల్ల మాకు అసలు దెమ్మిరిగిపోతుంది, ఓ పని చేయి, నువ్వు ఒక కంపెనీగా మారిపో, నార్మల్ కంపెనీగా మారిపో. ఇన్నాళ్ళు ఏ కంపెనీ నువ్వు? చారిటబుల్ కంపెనీ, నీకు అంత సీన్ లేదులే కానీ నార్మల్ కంపెనీగా మారిపో. నీ పేరు కూడా మార్చే, నీ పేరులో లిమిటెడ్ లేదా ప్రైవేట్ లిమిటెడ్ నార్మల్ కంపెనీగా చేంజ్ అయిపో అని కూడా చెప్పొచ్చు. ఎప్పుడు నువ్వు పబ్లిక్ ఇంట్రెస్ట్కి ప్రెజుడిస్గా బిహేవ్ చేస్తే, ప్రెజుడిస్ అంటే ఆపోజిట్గా బిహేవ్ చేస్తే, ఎవరికి ఆపోజిట్గా? పబ్లిక్ ఇంట్రెస్ట్కి ఆపోజిట్. వాట్ ఈజ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ మనం చెప్పలేమమ్మా. ఇప్పుడు చాలా సార్లు పిల్ అంటారు, పిల్ PIL పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, పబ్లిక్ ఇంట్రెస్టెడ్ లిటిగేషన్ అని చెప్పి కోర్టులో పిల్ ఫైల్ చేస్తారు. వాట్ ఈజ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ అది డిఫైన్ చేయలేం. ఇప్పుడు అంతేందుకమ్మా, ముంబైలో, హైదరాబాద్లో, కోల్కతాలో, చెన్నైలో చాలా పిల్స్ హైకోర్టులో ఫైల్ చేశారు. ఏమని? దీపావళికి వీళ్ళు బాంబులు కాలుస్తున్నారు, బాంబులు కాల్చడం వల్ల కుక్కలకి అండ్ మూగ జంతువులకి చాలా హామ్ జరుగుతూ ఉంది, ఆ హై వాల్యూమ్ ఎక్కువ బాంబులు కాల్చడం వల్ల, ఎక్కువ సౌండ్ వచ్చే బాంబులు కాల్చడం వల్ల దీపావళి ఆబ్జెక్ట్ మిస్ అయిపోతూ ఉంది, దీపావళి ఆబ్జెక్ట్ హెవీ సౌండ్స్ చేయమని కావాలి, దాని పర్పస్ వేరని చెప్పి పిల్లు. అమ్మ కుక్కలు వచ్చి కేసు ఫైల్ చేసాయా? కుక్కలు రాలా, కుక్కల బదులు కుక్క ప్రేమికులు వచ్చారన్నమాట. అదే పబ్లిక్ ఇంట్రెస్ట్ అంటే ఏంటనేది నువ్వు చెప్పలేవు. వాట్ ఈస్ పబ్లిక్ ఇంట్రెస్ట్? యూ కాంట్ డిఫైన్. పబ్లిక్ ఇంట్రెస్ట్ ఏదన్నా అయ్యి ఉండొచ్చు, అర్థమవుతుందా? ఇప్పుడు కొన్ని కోర్ట్స్ ఏం చేశాయి, అవునండి ఓకే మీరు చెప్పింది నిజమే, సిటీస్లో ఈ విధంగా మూగ జంతువులు సఫర్ అవుతున్నాయి, అలాగని చెప్పి అసలు దీపావళికి బాంబులు కాల్చొద్దని మనం చెప్పలేం కదా. దెర్ ఈజ్ ఎ టైమింగ్. సాయంత్రం 4 గంటల నుంచి 9కో 10కో ఆపేసేయండి. పోలీస్ అథారిటీస్కి డైరెక్షన్స్ ఇస్తారు, 10 ఆపేలా మీరు యాక్టివిటీస్ తీసుకోండి ఇట్లా అని చెప్పి. ఇవన్నీ కొంతమంది వేరే వాళ్ళు వచ్చి అంటారు, ఇప్పుడేంది మేము బాంబులు కాలిస్తే మీకేంది ప్రాబ్లం, కుక్కలకు ప్రాబ్లమా, మేము పడుకున్నప్పుడు అవి అరవట్లేదా, అప్పుడు మీరు వచ్చి మాట్లాడితే ప్రతిదానికి ఏదో ఒకటి కారణం ఉంటుందాం. బట్ అందరూ సొసైటీ అందరూ కలిసిమెలిసి ఉంటున్నాం కాబట్టి వెళ్ళిపోవడం అంతే. అర్థమైందా? మీ ఇంట్లో మీ ఏరియాలో కుక్కలు ఉంటాయన్న, కరెక్ట్గా మీరు అప్పుడప్పుడు నిద్ర పడుతుందన్న టైంకి అవి మాట్లాడుకుంటాయన్నమాట. మాట్లాడుకునేట్టు మా హై వాల్యూమ్లో మాట్లాడుకుంటాయి. అర్థమైందా? గొడవ పడుతూ ఉంటాయి. అప్పుడే కుక్క గారు, మగ కుక్క గారు ఇంటికి వచ్చి ఉంటారు, ఆడకుక్క గారు ఎక్కడ అక్కడికి వెళ్ళు, ఇంట్లో పిల్లలు మాడిపోతారు తెలియదా, అసలు నా మీద ప్రాణం తగ్గిపోయింది, పెళ్ళైన కొత్తలు ఎట్లా ఉండేవాడు, సాయంత్రం అయితే ఇంట్లోనే ఉండేవాడు, ఇప్పుడు మాత్రం అక్కడెక్కడ ఆడకుక్కల దగ్గరికి వెళ్ళిపోతుంది. వాళ్ళే అదే ఉంటాయి కదా, మంచిది కుక్కల భాష. ఓకే, ప్రెజుడిషియల్ టు ద పబ్లిక్ ఇంట్రెస్ట్ అయితే అమ్మ అక్కడే చెప్తున్నా, పబ్లిక్ ఇంట్రెస్ట్ అనేది ఇదే అని ఉండదు. ఇట్ క్యాన్ బి ఎనీథింగ్. పబ్లిక్ ఇంట్రెస్ట్ క్యాన్ బి ఎనీథింగ్. ఇప్పుడు ఢిల్లీ ఉందనుకోండి, ఢిల్లీలో పొల్యూషన్ బాగా ఒక క్రైసిస్ అయిపోతుంది. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ అసలు ఈవెన్ మనకి చలికాలంలో కదా ఫాగ్ ఎక్కువ ఉంటుంది. ఢిల్లీలో నార్మల్ సమ్మర్ డేస్లో కూడా ఫాగ్ ఎక్కువగానే ఉంటుంది. మెయిన్ రీజన్ ఏంటంటే పొల్యూషన్. చుట్టుపక్కల అన్ని ఇండస్ట్రీసే, సిటీ అవుట్స్కర్ట్స్లో అన్ని అక్కడ రిలీజ్ చేసేటువంటి గ్యాసెస్ కానీ స్మోక్ కానీ వాటి వల్ల ఒక లేయర్ ఫామ్ అయిపోయి ఇదైపోతుంది. యమున అనేది మొత్తం ఏమంటారు ఇదైపోయింది, పొల్యూట్ అయిపోయింది. ఇప్పుడు ఆ నదులు వచ్చి లేదా పర్సన్స్ వచ్చి చేయరు కదా, వాళ్ళందరి తరఫున ఎవడో ఒకడు వకాలతో పుచ్చుకుంటాడు పొల్యూషన్ గురించి ఇట్లా అని చెప్పి. ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఈ యాక్టివిటీస్ చేయకూడదు, వాళ్ళ లెవెల్ ఆఫ్ యాక్టివిటీ తగ్గించాలి. ఒకవేళ వాళ్ళ గ్యాసెస్ కనుక రిలీజ్ చేసుకోవాలనుకుంటే పర్టికులర్ టైమింగ్లో రిలీజ్ చేసుకోవాలి. అందరూ ఒకేసారి తగుదనమ్మా అని రిలీజ్ చేస్తుంటే పొద్దునకి మా పరిస్థితి ఎలా ఉంటుంది, ఎయిర్ క్వాలిటీ తగ్గిపోతుంది, దీనివల్ల చాలా జబ్బులు వస్తాయి ఇట్లా అని చెప్పి ఒకడొకడు యాక్టివిటీ ఇది చేస్తారు. అంటే అది సౌండ్ పొల్యూషన్ అవ్వచ్చు, ఎయిర్ పొల్యూషన్ అవ్వచ్చు, ఏదైనా జరగవచ్చు. రీసెంట్గా ఆస్ట్రేలియాలో అసలు మైనింగే ఆపేయాలి మన కంట్రీలో. ఇప్పుడు
చైనా నుంచి ఆస్ట్రేలియా నుంచి మన ఇండియన్స్ చాలా ఎక్కువ మంది చాలా ఎక్కువ కంపెనీస్ నాట్ ఓన్లీ ఇండియా చాలా కంట్రీస్ ఆస్ట్రేలియా నుంచి ఎక్కువ బొగ్గుని ఈసారి లాస్ట్ 10 yearsలో ఇంపోర్ట్ చేసుకుంటున్నారు ఎక్కువ మంది. ఆస్ట్రేలియన్ సిటిజన్స్ చాలామంది కేసు ఫైల్ చేశారు వాళ్ళ కోర్ట్స్లో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. మన మైనింగ్ కంపెనీస్ పెచ్చోడలాగా ఫారినర్స్కి బొగ్గు అమ్మేస్తున్నారు, అది కొద్ది రోజులే ఉంటుంది, తర్వాత 5 వరకేనా మీకు? సర్లేమ్మా, మంచిది, రేపు మాట్లాడుతున్నాను, టైం అయిపోయింది చూసుకోండి. రిమైనింగ్ రేపు క్లాస్లో మాట్లాడు. గిరిధర్ సార్ క్లాసా ఎన్నిటి వరకు? 6:30 తర్వాత Sridhar, in case of under section 4 or any shareholder become fraudulent, it is applicable to particular person or whole organization. అమ్మా ఎప్పుడు కూడా ఆ పర్సన్కే ఉంటుంది కానీ కంపెనీకి ఉండదమ్మా. శ్రీధర్ 447 ప్రకారం ఇప్పుడు అలాంటిది ఏదైనా జరిగితే షేర్ హోల్డర్ తప్పు చేస్తే కంపెనీ తప్పు చేసినట్టు కాదు. అదే బేసిస్లో నేను చెప్పా, సపరేట్ లీగల్ ఎంటిటీ. కంపెనీ తప్పు చేస్తే కంపెనీ తప్పు చేసినట్టే, అర్థమైందా? షేర్ హోల్డర్ తప్పు చేస్తే షేర్ హోల్డర్ తప్పు చేసినట్టు అంతే, అంతేకాని హోల్ ఆర్గనైజేషన్కి ఎప్పుడు ఉండదు. ఒకవేళ ఆ వ్యక్తి తప్పు చేయడం వల్ల ఆర్గనైజేషన్కి ఏం ఎఫెక్ట్ అవుతుంది అని అనిపిస్తే ఆ ఆర్గనైజేషన్ నుంచి ఆ వ్యక్తిని బయటికి పంపించేస్తారు, అర్థమైందా?